అమెరికా అండ చూసుకుని నాటో తోడుంటుందని నమ్మి, సభ్యత్వం వస్తుందని నమ్మి, యూరోపియన్ యూనియన్‌లో చేరిపోతున్నానని నమ్మి, చివరికి చెయ్యి కాల్చుకున్న ఉక్రెయిన్ 4 సంవత్సరాల యుద్ధం చేస్తూ, నేను ఓడలేదని చెప్పుకోవడానికి పరిమితమైంది గానీ, గెలవటం సాధ్యం కావట్లేదన్నటువంటి నిజాన్ని బయటికి చెప్పకుండా దాస్తోంది. మొండి పట్టున నిలబడుతోంది. అదే సందర్భంలో ఇప్పటివరకు ఉక్రెయిన్‌కి రష్యా ఒక్కళ్ళే శత్రువు అనుకుంటే, ఇప్పుడు కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు. పోలెండ్ ఉక్రెయిన్ వాళ్ళని వెనక్కి పొమ్మంటోంది. అలాగే యూరప్ నాటో దేశాల వాళ్ళు ఉక్రెయిన్ నుంచి వాళ్ళ దేశాలకు వెళ్ళిన వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపున స్లోవేకియా ఉక్రెయిన్‌కి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఎమర్జెన్సీ సప్లై ఎలక్ట్రిసిటీని ఉక్రెయిన్‌కి ఆపేసింది. హంగరీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంలో ఉక్రెయిన్‌కి ఇచ్చేటటువంటి నిధులను కూడా స్లోవేకియా ఆపేస్తామని ప్రకటించింది. తద్వారా ఉక్రెయిన్‌కి రష్యాతో పాటు కొత్త శత్రువు పుట్టుకొచ్చారన్నమాట.